హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఇప్పటివరకు మనీ సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుందండి. ఇంకా ఈ వీడియోలో అయితే మీకు 2 మెథడ్స్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ 2 మెథడ్స్లో అయితే మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 1 వీక్కి 7 డేస్ కాబట్టి, కానీ మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనం 1 వీక్కి 7 డేస్ అనుకున్నాం కదా, ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనమాట. అంటే 1 వీక్కి 7 డేస్ కాబట్టి డే 1 నుంచి అయితే మనం అనుకున్నట్టుగా 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే వీడియోలో కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా అందుకోసమని అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడాలి. డే 1 నుంచి అయితే 50 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇక 50 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డే అంటే డే 2 వచ్చేసి 100 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే మళ్ళీ చేయాలన్నమాట. అంటే డే 1 50 రూపీస్, డే 2 100 రూపీస్, అంటే 50 రూపీస్తో స్టార్ట్ చేస్తాము. 50 రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డే 3 వచ్చేసి 150 రూపీస్, డే 4 వచ్చేసి 200 రూపీస్. ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ విధంగా సేవింగ్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కష్టమైనా సరే మనం సేవింగ్స్ చేసాము అంటే ఆ అమౌంట్ మనకి ఫ్యూచర్లో అయితే, అంటే మన దగ్గర అమౌంట్ లేని టైంలో అయితే హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక ఒకవేళ మేము ఈ విధంగా డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళైతే వీక్లీ చేసుకోవచ్చు, లేదు అంటే మంత్లీ కూడా మీ వీలుని పట్టు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ విధంగా డే 1 నుంచి 50 రూపీస్తో స్టార్ట్ చేసి డే 6 వచ్చేసి 300 రూపీస్తో అయితే మనం ఎండ్ చేయాలండి సేవింగ్స్ అనేది. ఇక డే 7 వచ్చేసి నో సేవింగ్స్ అనమాట. అంటే 1 వీక్కి 7 డేస్ కదా, కానీ మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేసి అనుకున్నాం కాబట్టి 6 డేస్ కూడా సేవింగ్స్ అయితే చేయాలి. ఈ విధంగా 1 వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 1050 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే 1 వీక్కి 1050 రూపీస్ అంటే 1 మంత్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. 1050 ఇంటూ 4 వీక్స్ అంటే 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి ఆ విధంగా మనం మనీ సేవింగ్స్ చేసుకోండి. ఇక ఈ విధంగా చేసుకోవడం వల్ల 1 మంత్కి వచ్చేసి అయితే 4200 రూపీస్ అయితే వస్తుందన్నమాట. 4200 రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్ కదండి 1 మంత్కి వచ్చేసి. ఇంకా ఈ విధంగా మనం డైలీ కూడా సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు 1 వీక్కి ఒకసారి 1050 రూపీస్ కానీ, లేదు అంటే 1 మంత్కి ఒకసారి అయితే 4200 రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 1 మంత్కి వచ్చేసి 4200 రూపీస్ సేవింగ్స్ చేస్తూ 1 ఇయర్ పాటు చేసాము అంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. 4200 ఇంటూ 12 మంత్స్ అంటే 50,400 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక 300 రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్ అండి. కాకపోతే మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న టైంలో 50 రూపీస్తో సేవింగ్స్ చేసేటప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది. 100 రూపీస్తో 150తో కూడా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. 200, 250, 300 అనుకున్న టైంలో కొంచెం కష్టం కదా, అందుకోసమే ఈ 50 రూపీస్ ఉన్న టైంలో కూడా మనం ఏ రోజు అమౌంట్ ఆ రోజు నోట్ చేసుకుంటూ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఈజీగానే. ఇంకా లేదు మేము డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు వీక్లీ వన్సా లేదంటే 1 మంత్కి ఒకసారి అన్నది మీరు ప్లాన్ చేసి అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫస్ట్ టిప్ అయితే ఇంకా ఈ విధంగా అయితే మనీ సేవింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక సెకండ్ టిప్ వచ్చేసి ఇది కూడా 1 వీక్కి 7 డేస్ కదా, కానీ మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ చేయాలండి. ఇక ఆ సేవింగ్స్ కూడా మనం ఛాలెంజ్ లాన్ అయితే తీసుకొని అయితే సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇది డే 1 నుంచి అయితే 100 రూపీస్ అయితే సేవింగ్స్ చేయాలి. ఇంకా 50 రూపీస్ అయితే పెంచుకుంటూ ఇంకా మనం డే 2 వచ్చేసి 150 రూపీస్, డే 3 వచ్చేసి 200 రూపీస్, డే 4 వచ్చేసి 250 రూపీస్, డే 5 వచ్చేసి 300 రూపీస్, డే 6 వచ్చేసి 350 రూపీస్. ఈ విధంగా మనం 100 రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి 350 రూపీస్తో అయితే ఏం చేస్తామన్నమాట. ఇక ఈ విధంగా మనం కొంచెం కష్టమైనా సరే ఎక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకున్నాము అంటే మనకి రౌండ్ ఫిగర్ ఎక్కువగానే అమౌంట్ వస్తుంది. ఇక ఆ అమౌంట్ కూడా సేవింగ్స్ కింద అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. ఇక డే 7 వచ్చేసి నో సేవింగ్స్ అనమాట. ఇంకా ఈ విధంగా మనం 1 వీక్ 6 డేస్ పాటు సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ ఎంత వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి.
1350 రూపీస్ అయితే వస్తుందండి ఈ అమౌంట్ అయితే. ఇంకా ఈ విధంగా మనం మనీ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే 1 వీక్కి 1350 రూపీస్ అంటే 1 మంత్కి ఎంత అమౌంట్ వస్తుందంటే 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి ఈ 4 వీక్స్ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. మనం కంటిన్యూస్గా ఇదే మనీ సేవింగ్ ఫాలో అయ్యాము అంటే 1 మంత్కి 1350 ఇంటూ 4 వీక్స్ అనమాట. ఈ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి అయితే 5400 రూపీస్ అయితే వస్తుందండి. ఇక ఇదైతే చాలా పెద్ద అమౌంట్ 5000 అనేసి అయితే. ఇంకా మనం డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళంటే డైలీ ఇన్కమ్ రాదు కదా, అటువంటి వాళ్ళైతే 1 మంత్కి ఒకసారి అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక ఇంత అమౌంట్ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అటువంటి వాళ్ళకి మన ఛానల్లో అయితే చాలా టిప్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అంతేకాకుండా 25,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళు ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసుకోవచ్చు, 50,000 వాళ్ళు, 30,000 వాళ్ళు, ఈ విధంగా అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక ఈ విధంగా మనం నెలకు వచ్చేసి 5,400 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఇదే విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు చూద్దామండి. మనం ఖచ్చితంగా ఈ విధంగా డే 1 నుంచి 100 రూపీస్తో స్టార్ట్ చేసి డే 6 వరకు 350 రూపీస్ సేవింగ్స్ చేస్తూ డైలీ కూడా అంటే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వీక్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ 100 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేయాలి. ఈ విధంగా మనం సేవింగ్స్ చేస్తూ వచ్చామంటే 1 ఇయర్కి వచ్చేసి 64,800 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. 64,000 అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. ఇక ఈ విధంగా అయితే మీరు మనీ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం